ఈ జూన్ 2వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఆర్టీసీ కార్మికులు. కరీంనగర్లో టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూ కరీంనగర్ రీజియన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జక్కని మల్లేశం, టిఆర్ రెడ్డిలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఆర్ఎంతో మాట్లాడతామన్నారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న 23 డిమాండ్లపై చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. విస్తృత సమావేశం ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు జరిగింది. దీంట్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి కార్మికుల సమస్యలు ఏమేమి ఉన్న డిపోలలో ఉన్న సమస్యలను సేకరించి, రీజన్లో ఉన్న సమస్యలు సేకరించి వాళ్ళ ఎజెండా రూపంలో ఆర్ఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే తెలంగాణకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆర్టీసీ విలీన ప్రక్రియ గురించి కూడా మాట్లాడడానికి వచ్చినాం. అందరి యూనియన్ డిమాండ్లు కూడా 2వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు విలీనం ప్రకటించాలని చెప్పి ఈ వేదిక మీద కరీంనగర్ జిల్లా తరఫున రీజనల్ కోటి మొత్తం కూడా ఏక తీర్మానం చేసి ఎండి గారికి, మంత్రి గారికి పంపడం జరుగుతూ ఉన్నది. కార్మిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఏదైతే ఈరోజు స్టాఫ్ చిల్డ్రన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మేము రెగ్యులర్ ప్రాతిపదికగా వాళ్ళని రిక్రూట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. అది ఆల్రెడీ ఎజెండా మీటింగ్లో ఉంది. మొన్న జరిగిన 3 ఐటెంలు మాత్రమే ఎజెండాలో మాకు పరిష్కారం కోసం దిశగా జరిగింది. అయితే యూనియన్లో ఒకటి ఇవ్వడం, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఎలా ఉండాలని, రెండోది 11% పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకా 23 డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటి కూడా త్వరలో మాతో చర్చించాలని మేనేజ్మెంట్కు విన్నవించడం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.